హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కోరిక అయితే ఈరోజు నెరవేరింది. అదేంటంటే చూడండి, బ్రహ్మకమలం అండి. బ్రహ్మకమలం ఈ చెట్టు వేసి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎప్పుడు అది ఒక్క ఆకు అయితే వేసామండి. ఆకు అలా అయ్యి ఇది అనేది ఇంత పెద్ద చెట్టు అయ్యింది. కానీ ఇంతవరకు ఒక మొగ్గ కానీ ఏమీ పుయ్యలేదు. ఇగోండి, నిన్న ఉదయాన్నే చూసేటప్పటికి మొగ్గలా ఉన్నది. తర్వాత మళ్ళీ నైట్ చూశాను, 8 చూస్తే ఇగోండి కొంచెం పువ్వు అయితే వచ్చింది. అయితే ఇది నైట్ టైమే తెంపాలంటండి, నాకు తెలీదు. ఆ ముందు ఒక మొగ్గ వచ్చింది. నేను అది ఉదయానికి పువ్వు అవుతుంది అనుకున్నాను, అది నైటే వీడిపోయి మళ్ళీ క్లోజ్ అయిపోయింది, నాకు తెలియలేదు. అయితే ఇది నైటే కట్ చేయాలని చెప్పారు మా అత్తయ్య గారు. అందుకనే నేనైతే ఇగోండి మళ్ళీ వచ్చి చూసారా పూర్తిగా ఇది 10 అయ్యింది. 10-10:30 ప్రాంతంలోనే నేనైతే ఇగోండి ఇలా చూస్తే ఇలా పువ్వు అయింది. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అయితే దీపం పెట్టుకొని, చాలా పవిత్రం అంటండి బ్రహ్మకమలం పూయడం, చాలా అదృష్టం అంటారు. నేనైతే ఇగోండి ధూపంగా నేనైతే ఊదొత్తులు వెలిగించుకొని ఇగోండి ఈ విధంగా ఆకు చివర ఇలా కట్ చేసుకోవాలంట. నైటే కట్ చేసేయాలి. నైట్ కట్ చేసి ఫస్ట్ అయితే దేవుడి గుడికి ఇస్తే చాలా మంచిదంట. ఇగోండి ఇలా నైట్ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత ఈరోజు ఏకాదశి కదా, ఏకాదశి రోజు గుడికి అయితే ఇవ్వడం జరిగింది.